అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరికీ గూడా నేను కోరుకునేది ఒక్కటే. ఈరోజు వైష్ణవి వాళ్ళ అన్నయ్యది ఒక వీడియో వచ్చింది. తనది మొత్తం విన్నాను నేను. ఎంత స్ట్రగుల్ అనుభవిస్తుండు అంటే తన చెల్లి లేదనే బాధ తనను ఇంకా కఠినంగా మార్చేస్తుంది. తన ఇంటికి కర్ణాటక, మహారాష్ట్ర, బెంగుళూరు అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచెల్లి ఎంతోమంది చేరుకుంటున్నారు. వైష్ణవికి న్యాయం చేయండి అని చెప్పేసి వాళ్ళ అమ్మకి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం ఇవ్వడానికి ప్రతి ఒక్కరు వస్తున్నారు. అండ్ ర్యాలీ కూడా తీయబోతున్నారు కొద్ది రోజులల్లో. హరిబాబు గురించి ఏదైతే న్యూస్ ఇంతవరకు కూడా రాలేదు, ఖచ్చితంగా రావాల్సిందే. ఒకవేళ రాలేదు అంటే ఆ ర్యాలీలో నేను కూడా ఉంటాను ఖచ్చితంగా. ఆ అన్నయ్యకి రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను మీ సిస్టర్ లాంటి దాన్ని, మీరు నెగిటివ్ కామెంట్స్ ఏ ఉన్నా కూడా పట్టించుకోకండి. ఎందుకంటే నా వీడియోలో నేను వైష్ణవికి ఎంత సపోర్ట్ చేస్తున్నానో నాకు తెలుసు. ఎన్ని నెగిటివ్ కామెంట్స్, ఎన్ని డిస్లైక్స్లు వచ్చాయో కూడా నాకు తెలుసు. ఒక అమ్మాయికి ఇంత ఘోరంగా వాడు అన్యాయం చేసిండు అని తెలిసిన తర్వాత ఇన్ని వీడియోలు, ఇన్ని షార్ట్స్ వైరల్ అవుతున్నా కూడా ఒక్కరు స్పందిస్తలేరు తెలంగాణ ప్రభుత్వం నుంచి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వరకు ఈ విషయం అయితే ఆయనకు వెళ్ళే ఉంటుంది. అండ్ సజ్జనార్ గారి వరకు కూడా వెళ్తుంది. అండ్ బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఆల్రెడీ తెలిసి వైష్ణవి వాళ్ళ ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళారు. కానీ జరిగింది ఏంటి? ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఒక్కరు కూడా న్యాయం చేయరా? ఇంకా ఇది నెలల తరబడి వాడిని మేపుతూనే ఉంటారా? అసలు వాడిని ఎన్కౌంటర్ చేస్తారా, లేకపోతే వాడిని కోర్టుకి తీసుకుపోయి ఉరిశిక్ష విధిస్తారా? ఏదన్నా ఒక్కటన్నా కూడా ఒక్క న్యూస్ అయినా రావాలి కదా. కానీ ఇంతవరకు రానియలేదు. ఇంతవరకు వానికి హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లారే తప్ప వాని గురించి ఇన్ఫర్మేషనే లేదు. అంటే వాడు ఎక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి క్లియర్గా ఉన్నట్టే కదా. పోలీసులకు కూడా నేను అడిగేది ఏంటి అంటే, సారు మీరు వాడిని ఏం చేస్తున్నారు లోపట? అసలు వాడి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటికి రానియండి. ఏం శిక్షలు పడతాయో చెప్పండి. ఇంత ఘోరంగా ఒక చెల్లెలు ఉన్నది ఇంట్లో. అన్నయ్యలకి ఎంత ప్రేమ పెంచుకొని ఉంటారు. పెళ్ళైన తర్వాత ఇంకా ప్రేమ ఎక్కువైపోతుంది. వచ్చిన హస్బెండ్ని, నా చెల్లె అంటే బావని బాగా చూసుకోవాలి, బాగా చూసుకుంటే నా చెల్లెల్ని ఇంకా బాగా చూసుకుంటాడు అని చెప్పేసి ఇద్దరిని సొంత ఇల్లు, బంగారం అయితే వాళ్ళ అమ్మ తనఖా పెట్టింది. తన బంగారం అంతా తీసి బ్యాంకులో పెట్టి వీడికి తగిలేసింది హరిబాబు గానికి. మొన్న వాళ్ళ ఇంట్లో చూపిస్తున్నారు ఎక్కడెక్కడ గోల్డ్. అంటే ఈ అమ్మాయి వైష్ణవి పెళ్ళి అయిపోయిన తర్వాత వాడి కోరికలు తీర్చలేక వాళ్ళు డబ్బు అనే వీడున్న మైకంలో ప్రతి ఒక్కటి అమ్మాయి కోసం అన్నీ వదిలేసుకున్నారు. బంగారం వదిలేసుకున్నారు, వడ్డీలు కట్టుకుంటున్నారు, ఉన్న ఇల్లు కూడా ఏది ఉన్నా కూడా. ఇంత చేసిన ఒక ఫ్యామిలీ వాడిని ఎంత బాగా చూసుకున్నది. అది ఇంట్లో పెట్టుకొని వాడిని మేపిల్లు. ప్రతి ఒక్కరు వాడిని బావా అని పలకరించి, వాడు అడిగింది, వాడు చికెన్ చేయమంటే చికెను, మటన్ చేయమంటే మటను, అండ్ నాకు డబ్బులు కావాలంటే డబ్బులు బంగారం పెట్టి ఇచ్చుడు, మనకి భూమి కావాలంటే భూమి. అంటే ఈ ఆడపిల్ల విషయంలో ఏం గొడవలు కావద్దనే కదా వాళ్ళందరూ కలిసి వీడు ఏం కావాలన్నా కూడా ఇచ్చింది. ఎందుకు నెగిటివిటీ? ఎందుకు ఈ అమ్మాయి విషయంలో? ఒక అమ్మాయికి మీ ఇంట్లో మీ చెల్లెలకి జరిగినా, మీ అక్కలకి జరిగినా ఇలానే మీరు రెస్పాన్స్ కాకుండా ఉంటారా? రేవంత్ రెడ్డి గారిని నేను ఇదే విషయం అడుగుతున్నా. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా జరిగితే మీరు ఇలానే సైలెంట్గా ఉంటారా? ఒక ఆడపిల్ల విషయంలో మీరు ఎందుకు ముందుకు వస్తలేరు? మీరు యూట్యూబ్ చూడరా? ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ వీడియోస్ ఏం కనిపిస్తలేవా? ఆ ఫ్యామిలీ బాధ కనిపిస్తలేదా? ఇంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు అన్యాయం జరగాలి, మీకు అన్యాయం జరిగిందనే మాటలు, ఉట్టి మాటలు అవన్నీ చేతలల్లో చూపియండి సారు. మీరందరూ కలిసి చేతలల్లో చూపియండి. మీకు ఈ న్యూస్ వెళ్ళే ఉంటుంది. అండ్ సజ్జనార్ గారి వరకు కూడా ఈ న్యూస్ వెళ్ళే ఉంటుంది. సారు, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి. ఒక ఆడపిల్ల జీవితం అంటే తను ఎన్నో కలలు కన్నది, ఎన్నో ఊహించుకున్నది. నా అన్నలతోటి అండ్ నా భర్తతోటి, నాకు పుట్టే పిల్లలతోటి నేను హ్యాపీగా ఉండాలి, నేను మా అమ్మని బాగా చూసుకోవాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నా భర్తని బాగా చూసుకోవాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి. తను ఎప్పుడు నవ్వుతూ ఉండేది. ఒక్కసారి జీవితం పెళ్ళి తర్వాత ఎలా అయిపోయింది అని అంటే కంప్లీట్గా ఆ ఫ్యామిలీని మొత్తం కిందికి నెట్టేసింది. వాళ్ళ అన్నయ్య వీడియోలో చెప్తూ ఉన్నాడు. అసలు నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అవ్వట్లేదు. నా చెల్లి నా ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు నేను చచ్చిపోదాం అనుకున్నా, కానీ
నాకు 2 బిడ్డలున్నారు. అందులో ఒక బిడ్డని వైష్ణవి అనుకొని పెంచుకుంటాను. దానిలోనే నా చెల్లిని చూసుకుంటాను అని చెప్పి తను చెప్పిన మాటలు ఇంకా 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 అసలు ఎలా అనిపిస్తుందంటే, నేను వాళ్ళ చెల్లిలాగా నేను ఫీల్ అవుతున్నా ఇప్పుడు. అంటే నేను బాధపడుతున్నా. అలాంటి ఎంతోమంది ఆడపిల్లలు, అక్కలు, చెల్లెళ్ళు ఉన్నారు. మీరందరూ ఖచ్చితంగా వైష్ణవి గురించి వీడియోలు చూస్తూనే ఉన్నారు. ఎంతమంది బాధపడి ఉంటారు. అలాంటిది ఇంతమంది ఇన్ని మెసేజ్లు చేస్తున్నారు అమ్మాయికి న్యాయం జరగాలని కూడా. అసలు ఒక్కరంటే ఒక్కరు ఏ ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ చేస్తలేరు. చూడడం, వెళ్ళడం, మాట్లాడడం, వాళ్ళ అమ్మని వాళ్ళ ఫ్యామిలీని ఇంకా బాధపెట్టి ఇంటికి వెళ్ళడం, న్యాయం చేస్తామని చెప్పడం. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇదంతా ఏది జరిగేటట్టు లేదు. వాళ్ళ అన్నయ్య ఫిక్స్ అయిపోయిండు. ర్యాలీ ఎంత ఘోరంగా ఉంటుంది అని అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోవాలి, నా చెల్లికి న్యాయం జరగాలి, ఇదే తను కోరుకునేది. నేను కూడా ఒకటే కోరుకుంటున్నా, వైష్ణవి వాళ్ళ అమ్మని చూడండి ఒక్కసారి. బిడ్డ లేదు అని చెప్పి తను ఊహించుకోవడానికి కూడా భయపడుతుంది. ఎంతలా ఏడుస్తుంది. నాకు చాలా చాలా బాధేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వైరల్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇది కనిపిస్తుంది. ఎవడో ఒక్కడైనా ఆన్సర్ ఇవ్వడం. ఇది ఈ ప్రభుత్వం వరకు వెళ్ళేది ఉంటే ఏ ఒక్కసారైనా కూడా ముందుకొచ్చి న్యాయం చేయకపోతాడా అని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా. డిస్లైకులు కొట్టుకునేటోళ్ళు కొట్టుకోండి, క్లియర్గా చెప్తున్నా. డిస్లైకులు కొట్టుకున్న వాళ్ళకి అక్క చెల్లెలు ఉంటే వాళ్ళ మీద మీకు ప్రేమ లేనట్టే. నేను ఉన్నది చెప్తున్నా, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు. ఎందుకంటే ఒక అమ్మాయి విషయంలో ఇంతలా బాధపడుతుంటే ఓవర్ యాక్షన్, ఇదంతా ఉట్టిదే, వాళ్ళు కావాలనే చేస్తున్నారు, ఇలాంటివా పెడితే? ఇలాంటివా వాళ్ళకైనా మాకైనా పెడితే? ప్లీజ్ జస్టిస్ ఫర్ వైషు, ప్లీజ్ అండి, ప్లీజ్.